నమస్కారం అండి. ఈ రోజు మన వార్తలో ఒక విశేషమైన అప్డేట్ చెప్పారంటే చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారి నైజం అని మరోసారి నిరూపితమైంది. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 7న తేదీన అరకు నియోజకవర్గంలోని డుమ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామంలో అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు అక్కడి శిథిలావస్థలో ఉన్న పాఠశాలను చూసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు. గిరిజన బిడ్డల కోసం చక్కటి పాఠశాల భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సుమారు 17.50 లక్షల రూపాయల వ్యయంతో ఆ నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేయించి తన మాట నిలబెట్టుకున్నారు. చాపరాయి నుంచి పెద్దపాడు వరకు రోడ్డు సౌకర్యంతో పాటు ఇప్పుడు విద్యా సౌకర్యాన్ని కూడా మెరుగుపరిచి రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చి గిరిజన ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధికి ఇది నిలువెత్తు నిదర్శనం. నమస్కారం మిత్రులారా, ఒక నాయకుడికి విజన్ ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఎలా మారుతుందో చెప్పడానికి చంద్రబాబు గారు ఒక చక్కని ఉదాహరణ. తాజాగా ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సదస్సుకు ఆయన్ని ముఖ్య అతిథిగా ఎందుకు పిలిచారో తెలుసా? సాక్షాత్తు సిఐఐ అధ్యక్షుడు మరియు ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మేమానీ గారు చెప్పిన మాటలు వింటే మనకే అర్థమవుతుంది. తన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి, ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు గారు ఎంతలా కష్టపడతారో, పారిశ్రామికవేత్తలతో ఆయన ఎలా మమేకమవుతారో రాజీవ్ మేమానీ గారు కొనియాడారు. కేవలం మాటలతో కాకుండా చేతులతో పారిశ్రామిక రంగాన్ని ఆకర్షించడంలో ఆయనకున్న అనుభవం దేశానికి దిక్సూచి అని చెప్పకనే చెప్పారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లే ఇలాంటి నాయకత్వం మనకు ఉండడం నిజంగా గర్వకారణం. మరిన్ని అప్డేట్స్ కోసం మన జిఎస్పీ మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి.